ఏంటండి ఆవిడ డ్యూటీ ఏంటండి? ఏం డ్యూటీ? ఆవిడ మండలం ఉండాలన్నా వేరే మండలానికి పోవాలన్నా? వేరే జిల్లాకి ఎట్టబోతుందండి ఆవిడ? తప్పు కదా? కాదండి, ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత ఉండాలి కదా. ప్రభుత్వ ఉద్యోగి కూడా బాధ్యత ఉండాలా. మీరు చెప్పారు ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆయన కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళాడు. ఎవరి కోసం వెళ్ళాడు? డాక్రా ఉమెన్ కోసం వెళ్ళాడు. ఈవిడ ఎక్కడికి పోయింది? వేరే కాన్స్టిట్యున్సీ పోయింది, వేరే జిల్లాకు పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఆర్ఓ కూడా బౌండరీస్ తెలియాలి కదా. 24 గంటలు నేను మాట్లాడకపోతే మీరు దాన్ని పదే పదే మాట్లాడితే మీరు ఏమని మాట్లాడుతున్నారు? ఒక ఎంఆర్ఓ బాధ్యత లేదా? వాట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఫర్ హర్? షీ కెనాట్ గో టు అదర్ డిస్ట్రిక్ట్. టుమారో ఎక్కడికంటే అక్కడ పోయి రైడ్ చేస్తానంటే అక్కడ ఉండే పరిస్థితులు బట్టి ఏమొస్తే ఫిక్షన్ వస్తుంది. నేను అందుకనే బేసిక్గా ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఉన్నాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అక్కడికి పోయిందని ఆ రోజు ఆవిడ పైన కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎమ్మెల్యే కూడా వార్నింగ్ ఇచ్చాను, నీ ప్రవర్తన బాగాలేదు, అది వేరే విషయం. నువ్వు వాడు ఎందుకు పోయావని అడిగా నేను. ఓకే, డాక్రా ఉమెన్, నువ్వు ఎందుకు పోయావు అక్కడికి? కలెక్టర్కి కంప్లైంట్ చేయి, కలెక్టర్ వస్తాడు. ఆవిడ వేరే జిల్లా నుంచి వచ్చింది, నువ్వు చెప్పు కలెక్టర్కి అని ఆయన కూడా వార్నింగ్ ఇచ్చారు. ఈవిడ కూడా తప్పు, ఇద్దరిది అందులో తప్పు ఉంది. అంతేగాని ఎంఆర్ఓ మహిళా ఎంఆర్ఓ అంటే ఎందుకు పోయిందని అడిగాను నేను. నా దగ్గరికి వచ్చినప్పుడు చంద్రశేఖర్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అంటే రేపు ఎవరన్నా వచ్చి మీ ఇంటికి వచ్చి ఒక ఆఫీసర్ వచ్చి మీ మీద దౌర్జన్యం చేస్తే మీరు వదిలిపెడతారా? కరెక్ట్ కాదు ఇవన్నీ. ఏ విషయం అయితే వాస్తవాలు ఉంటే డెఫినెట్గా యాక్షన్ తీసుకుందాం. అదే ఆవిడ జ్యూరిస్డిక్షన్లో ఉండి తప్పు జరగకుండా డెఫినెట్గా యాక్షన్ తీసుకున్నాడు. అక్కడ ఎవరికి ఇచ్చారు? డాక్రా ఉమెన్కి ఇచ్చారు. డాక్రా ఉమెన్ తీసుకెళ్తున్నారు శాండ్. పర్మిషన్ ఉంది దానికి. పర్మిషన్ ఉండేదానికి పోయి మనం అడ్డపడడం ఏంటి? ఇలాంటివన్నీ ఉంటాయి. ఎక్కడ కూడా తొందరపడితే మీరు అన్నారు చూడండి, ఇప్పుడు అది కూడా నా రెస్పాన్సిబిలిటీ. ఎంఆర్ఓ తప్పు చేస్తే మీ ఎంఆర్ఓ తప్పు చేశారంటారు, ఎమ్మెల్యే తప్పు చేస్తే మీ ఎమ్మెల్యే తప్పు చేశారంటారు. రెండు నా రెస్పాన్సిబిలిటీ వల్ల. ఇటు ముఖ్యమంత్రిగా ఎంఆర్ఓని ఇది చేయాలి, పార్టీ అధ్యక్షుడిగా లేకుంటే ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేని కూడా కంట్రోల్ చేయాలి. ఇద్దరిని కంట్రోల్. అందుకే ఒక ఎంక్వైరీ చేశాను. రిపోర్ట్ వస్తే మీ ముందర పెడతాను. కాబట్టి మీరు సస్పెండ్ ఏం గారు, కంట్రోల్ చేస్తాం అందరినీ. అందరికీ హద్దులు ఉన్నాయి. నోబడీ షుడ్ క్రాస్ దేర్ లిమిటేషన్స్. మన బాధ్యతలు ఎంత ఉన్నాయో కర్తవ్యం కూడా అంతే ఉంటుంది బ్రదర్. ప్రివిలేజెసే కాదు, అధికారం ఇచ్చింది మన ఇష్ట ప్రకారం బీజేయడం కాదు, హద్దుల్లో ప్రవర్తించాలి. ఎమ్మెల్యేలు కూడా గౌరవంగా ఉండాలి. అందరికీ లిమిటేషన్స్ ఉన్నాయి. ఇష్టానుసారంగా ఎవరి పట్టుకోలు చేయడానికి వీల్లేదు. కాబట్టి దిస్ ఈజ్ ఏ ఫ్యాక్ట్. నేను ఫ్యాక్ట్స్ అని మీ ముందర పెట్టాను. దానిపైన ఏ విధంగా పోవాలో ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించాం. మా మంత్రులు తప్పు చేసినా, మా ఎమ్మెల్యేలు తప్పు చేసినా, ఎమ్మెల్సీలు తప్పు చేసినా, నాయకులు తప్పు చేసినా కంట్రోల్ చేస్తాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అది మీకోసరం కాదు, ప్రజల కోసరం. అది నాకుండే క్రెడిబిలిటీ, నా మీద ఉండే నమ్మకం ప్రజలకు. అది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇప్పుడు కాదు. నేను ఎప్పుడు అధికారంలో ఉన్న విచ్చలవిడితనం ఎప్పుడు మా పార్టీలో ఉండదు. ఒక పద్ధతి ప్రకారం పరిపాలన జరుగుతుంది. ప్రతి ఒక్కరికి రోల్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఉంటాయి. ఎవరు బాధ్యత తప్పినా, ఎవరైనా అనుకున్న దాన్ని క్రాస్ అయినా కంట్రోల్ చేస్తా. అవసరమైతే ఒకరిద్దరిని వదులుకుంటాను తప్ప న్యాయం కాడ మాత్రం ఎన్నికపోయే సమస్య లేదు. అది నా గత చరిత్ర కూడా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం.